హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అయోధ్యలో సెకండ్ డే అనమాట. ఇప్పుడు టైం 7 o'clock అవుతుందా? 7 o'clock అయింది. సో రాత్రి మంచిగా నిద్రపోయాం. వచ్చిన ఫస్ట్ డే చాలా వరకు చూసేసామండి. అంటే చూడవలసినవి చూసామన్నమాట. హనుమాన్ టెంపుల్, అలాగే రాముడిని కూడా దర్శించుకున్నాం రాత్ర. ఇప్పుడు సరయూ నది ఆ ఒడ్డు నుంచి అలా నడుచుకుంటూ వెళ్తాము. మార్నింగ్ టైంలో ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపిస్తాను. అసలు అలాగే దశరథ మహల్, ఇలా కొన్ని ప్లేసెస్ ఉన్నాయంట, అవి కూడా కవర్ చేస్తాం. మళ్ళీ ఇక్కడ నుంచి 12 o'clock ఆ టైం కల్లా మేము బయలుదేరి వెళ్ళిపోవాలి. సో ఈ లోపు చూడవలసిన ప్లేసెస్ ఏమున్నాయో అవి చూడడానికి అయితే ట్రై చేస్తాము. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నిన్న ఆఫ్టర్నూన్ మేము అయోధ్య రీచ్ అయ్యేసరికి 4:15 ఆ టైం అయింది కదండి. ఇంకా 5:30 ఆ టైంకి ఇంకా ఇక్కడ ప్లేసెస్ అన్నీ చూడడానికి వెళ్ళిపోయాం కదా. ఇంకొక దాని తర్వాత ఒకటి చూసుకుంటూ 10:30 ఆ టైంకి రూమ్కి అయితే వచ్చామన్నమాట. ఇంక రూమ్కి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయిపోయి పడుకున్నామండి. ఎంత మంచిగా నిద్ర పెట్టేసిందో. ఎందుకంటే జర్నీ చేసున్నాం, తిరిగి ఉన్నాం, అలసిపోయి ఉన్నాం కదా. పడుకోగానే నిద్ర పెట్టేసిందండి. కొత్త ప్లేస్ అయినా సరే ఇంకా అస్సలు మెలకువ రాలేదనమాట. మార్నింగ్ 5:30కి అలారం పెట్టుకున్నాం. ఇంకా 5:30కి లేచి పిల్లల్ని కూడా నిద్ర లేపి ఇంకా వాళ్ళకి స్నానాలు అవి చేయించి మేము కూడా ఫ్రెష్ అయిపోయి రెడీ అయ్యి ఇప్పుడు మళ్ళీ మేము అయోధ్యలో కొన్ని ప్లేసెస్ చూడడానికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు టైం 7 o'clock అయిందండి. సో ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాము. అయోధ్యలో మేము తీసుకున్న రూమ్ చూసారు కదండి, చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ మధ్య కాలంలోనే కన్స్ట్రక్షన్ అయ్యాయి కాబట్టి చాలా నీట్గా కొత్తగా ఉన్నాయన్నమాట. రూమ్ రెంట్ వచ్చి 24 hours-కి 1200 అండి. చాలా తక్కువే అనిపించింది నాకైతే. అంటే కాశీతో పోల్చుకుంటే కనుక, అక్కడ మేము కాశీలో రూమ్ తీసుకుంటాం కదండి, 2200 2500 అట్లా ఉంటాయన్నమాట అక్కడ రూమ్స్. అంటే స్పెషల్ డేస్లో ఇంకా ఎక్కువ ఉంటాయన్నమాట. ఇక్కడ కూడా అండి ఇప్పుడు ఏమి పెద్ద స్పెషల్ డేస్ కాదు, క్రౌడ్ కూడా ఎక్కువ లేదు కాబట్టి 1200కి ఇచ్చారు ఈ రూము. అదే స్పెషల్ డేస్ అయితే కనుక, అంటే ఇప్పుడు దీపోత్సవం ఇవన్నీ ఉంటాయంటండి కార్తీక మాసంలో, అలాగే శ్రీరామనవమి ఈ టైంలో మనం వస్తే గనక ఈ రూము 1200కి రాదండి కంపల్సరీ. ఒక 2-3 వేలు అలా చెప్తారనమాట 24 hours-కి. అప్పుడు అంటే క్రౌడ్‌ని బట్టి డిమాండ్ ఉంటుంది కదా. ఇప్పుడు పెద్దగా క్రౌడ్ ఏమీ లేదు, స్పెషల్ డేస్ ఏమీ కాదు కాబట్టి కొంచెం తక్కువ కాస్ట్‌కే రూమ్ అయితే దొరికిందనమాట. నాన్ ఏసీ అయితే ఇంకా తక్కువకుంటుందండి. 800, 900 అలా ఉంటుందేమో. ఏసీ, హాట్ వాటర్ ఫెసిలిటీ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా 24 hours-కి 1200 అయితే తీసుకున్నారు. ఇంకిక్కడ మేము నడిచి సరయూ నది దగ్గరికైతే వెళ్తున్నామండి. సరయూ నదికి అలాగే లతా మంగేష్కర్ చౌక్ వీటికి దగ్గరలోనే మేము రూమ్ తీసుకున్నామనమాట, దూరంగా కాదు. ఎందుకంటే ఇవన్నీ తిరిగి చూడొచ్చు, నైట్ టైంలో కూడా సరదాగా అలా నడిచి వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతోనే అన్నిటికీ దగ్గరగా కొంచెం రూమ్ అయితే తీసుకున్నామనమాట. ఇంకిక్కడ మీకు వరుసగా షాపులు కనిపిస్తున్నాయి కదండి. లతా మంగేష్కర్ చౌక్ వరకు కూడా ఆ విధంగా వరుసగా షాపులు ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే ఇంకా టిఫిన్ సెంటర్స్, ఫాస్ట్ ఫుడ్, డ్రింకులు, ఇట్లా షాపులన్నీ కూడా వరుసగా ఉన్నాయి. సో రాత్రి మీకు చూపించడం కుదరలేదు. మనం అయోధ్యలో అడుగుపెట్టిన దగ్గర నుంచి రోడ్డు పక్కన రామాయణానికి సంబంధించిన ఘట్టాలన్నీ కూడా ఆ విధంగా స్క్వేర్ టైప్‌లో స్తంభాల్లాగా ఉన్నాయండి. వాటి పైన రామాయణానికి సంబంధించిన ఘట్టాలన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడిక్కడ దీపోత్సవం చాలా గ్రాండ్‌గా చేస్తారంట అండి ఈ ఇయర్ కార్తీక మాసంలో. సో వాటి కోసమే అవన్నీ కూడా ఇప్పుడు డెకరేట్ చేస్తున్నారంట. ఇంకిక్కడ సరయూ నది ఒడ్డు దగ్గర నుంచి అలా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఈ సరయూ నది ఒడ్డుకి యువతల వైపు, అవతల వైపు కూడా మనకి లగ్జరీ కాటేజెస్ ఉన్నాయండి.
రైట్ సైడ్‌లో కూడా వీఐపీ కాటేజెస్, లగ్జరీ కాటేజెస్ ఉన్నాయండి. చాలా బావున్నాయన్నమాట. అక్కడ అంటే నది ఒడ్డున చైర్స్ అవి వేసి ఉంచారు. అండ్ చక్కగా అక్కడ కూర్చొని మార్నింగ్ టైమ్‌లో చాలామంది ఆహ్, ఆ వ్యూ అవి ఎంజాయ్ చేస్తున్నారనమాట. సో, చాలా బావుందండి మార్నింగ్ టైమ్‌లో అలా నడుచుకుంటూ వెళ్తుంటే. సో, ఇప్పుడు వింటర్ గాబట్టి మనం అంత ఎంజాయ్ చేయలేం కానీ సమ్మర్ టైమ్‌లో అయితే సో, బావుంటుంది. ఇక్కడ వింటర్ స్టార్ట్ అయిపోయిందండి. చలి చాలా ఎక్కువగా ఉంటుందనమాట. ఇక్కడ మన ఆంధ్ర ఆశ్రమాలు కూడా ఉన్నాయంటండి. ఎక్కడున్నాయి ఏంటి అనేది నాకు ఎగ్జాక్ట్‌గా తెలీదు. నేను కూడా యూట్యూబ్ వీడియోస్‌లో వాటిల్లో చూసాను గానీ, ఆంధ్ర ఆశ్రమాలవి ఎక్కడున్నాయో నాకు ఎగ్జాక్ట్‌గా తెలీదనమాట. మన కాశీలో అయితే ఆంధ్ర ఆశ్రమాలన్నీ కూడా ఒకటే చోట, ఒకే ఏరియాలో ఉంటాయండి. తెలుస్తుందక్కడ. ఆంధ్ర ఆశ్రమాలకి తీసుకువెళ్ళమంటే మనకి ఆటో వాళ్ళు ఎవరైనా సరే తీసుకువెళ్ళిపోతారు. బట్ ఇక్కడ ఎక్కడున్నాయి ఏంటి అనేది నాకింకా తెలీదు. ఇంకిక్కడ చూసారు కదండీ! రైట్ సైడ్‌లో కాటేజెస్ అన్నీ కూడా ఒకేలా ఉన్నాయి. అక్కడ అటువైపు ఫారినర్స్ అవి కూర్చొని ఉన్నారనమాట. అక్కడ చైర్స్ వేశారండి నది ఒడ్డున. కూర్చొని చక్కగా కాఫీ అవి తాగుతున్నారు. ఇంక మేమైతే అలా నడుచుకుంటూ ముందుకైతే వెళ్తున్నాము. ఇక్కడ ఆంధ్ర హోటల్ అయితే ఉందండి. ఎంత హ్యాపీ అనిపించిందో మన ఆ పేరు వినగానే ఆంధ్ర పలహారాల శాల. ఆంధ్ర మీల్స్ అనమాట. టిఫిన్స్ అండ్ మీల్స్. ఇంకా ఓపెన్ చేయలేదండి. సో, మార్నింగ్ 7:00 అయింది కదా! ఇంకేవి కూడా ఇక్కడ ఉన్న హోటల్స్ గాని, టిఫిన్ సెంటర్స్ ఏవి కూడా ఇంకా ఓపెన్ చేయలేదు. ఇక్కడ ఇంకా చాలా పెద్ద పెద్ద కన్‌స్ట్రక్షన్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయండి. లగ్జరీ రూమ్స్, హోటల్స్ ఇవన్నీ కూడా చాలా కన్‌స్ట్రక్షన్ లో ఉన్నాయన్నమాట. ఆశ్రమాలు ఇప్పుడు మనకి కాశీలో ఫ్రీగా ఆశ్రమాలయి ఉంటాయి కదండీ! సేమ్ ఆ టైప్‌లో కూడా అన్నీ కూడా ఇక్కడ కడుతున్నారంట. ఇంకా కన్‌స్ట్రక్షన్ వర్క్‌లో ఉన్నాయన్నమాట. ఒక 2, 3 ఇయర్స్ తర్వాత వస్తే గనక మనం అయోధ్య సో, అన్ని ఫెసిలిటీసు ఉంటాయండి. అప్పటికి ఇప్పటికి ఇంకా చాలా చేంజెస్ అయితే చాలా డెవలప్‌మెంట్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఇంకా సరియు న నది ఒడ్డున ఇప్పుడు చెప్పాను కదండీ! దీపోత్సవానికి అన్నీ కూడా రెడీ చేస్తున్నారనమాట. సో, రామాయణ, భాగవత ఘట్టాలన్నీ కూడా మనకి ఈ విధంగా నది ఒడ్డున అట్లా పెడుతూ వెళ్తున్నారు. ఇంకిక్కడ రైట్ సైడ్‌లో ఒక 3 హెలీప్యాడ్స్ ఉన్నాయండి. వీఐపీస్ కోసం అనమాట. సో, వాళ్ళు హెలికాప్టర్‌లో వస్తారు కాబట్టి డైరెక్ట్ ఇక్కడే సో, ల్యాండ్ అయ్యేలాగా నది ఒడ్డున విశాలమైన హెలీప్యాడ్స్ అయితే ఉన్నాయి. ఇంకా అయోధ్యలో మనకి ఎక్కడ చూసినా సరే, అయోధ్యలో మనం అడుగుపెట్టిన దగ్గర నుంచి మనకి ప్రతి చోట వానరాలు కనిపిస్తాయి. వానరాలంటే తెలుసు కదండీ! మంకీస్ అసలు అయోధ్యలో ఎన్ని మంకీస్ ఉన్నాయో అండి. ఆహ్, రామ మందిరం దగ్గరైతే ఇంకా ఎక్కువనమాట. లోపల చాలా ఉన్నాయండి. ఎవ్వరిని ఏమి చెయ్యట్లేదు. ఒక్కొక్క చోటయితే చేతిలో ఏమన్నా ప్రసాదాలు అవి ఉంటే గనక తీసుకువెళ్తున్నాయి గానీ, సో, ఎవ్వరిని ఏం చేయట్లేదనమాట. ఆహ్, ఎవ్వరు కూడా వాటిని కూడా ఏం చెయ్యట్లేదండి. ఇంకిక్కడ సాహితీ, సాత్విక్ ఇద్దరు బొట్లు పెట్టించుకుంటున్నారు. ఈ రాత్రి కూడా ఈ సరయూ నది దగ్గరే వాళ్ళు బొట్లు పెట్టించుకున్నారండి. మనకి అయోధ్యలో అడుగడుగున ఎక్కడ చూసినా కూడా ఈ బొట్లు పెట్టేవాళ్ళు కనిపిస్తారు. మనం అడగకపోయినా సరే వచ్చి బొట్లు పెట్టేస్తారు. మన దగ్గర ఎంతో కొంత డబ్బులు తీసుకుంటారనమాట. ఇంకిక్కడ సాహితీ, సాత్విక్ ఇద్దరు ఈ నది ఒడ్డుకి రాగానే ఎవరెవరు బొట్లు పెడతారా, ఎక్కడ పెడతారా అని మరి చూసుకొని పెట్టించుకున్నారు. ఇంకా ఇది సరయూ నదండి. ఉత్తరప్రదేశ్‌లో ప్రవహించే పవిత్రమైన నదుల్లో ఈ సరయూ నది కూడా ఒకటి. ఈ సరయూ నది గంగా నదిలో కలుస్తుందండి. మన రామాయణంలో కూడా ఈ సరయూ నది ప్రస్తావన ఉంటుందంటండి. రామలక్ష్మణులు ఈ సరయూ నదిలోనే అవతారాల్ని చాలించారు అని ఒక నమ్మకమంట. బ్రహ్మ ముహూర్తంలో ఈ నదిలో స్నానం చేస్తే అన్ని పుణ్యక్షేత్రాల్ని దర్శించిన పుణ్యమైతే లభిస్తుంది అని ఒక నమ్మకం. ఈ నది ఒడ్డున మనకి నేతి దీపాలు కూడా అమ్ముతున్నారండి. సో, కావాలంటే మనం నేతి దీపాలు కూడా నదిలో వదలొచ్చు. అలాగే ఇక్కడ మనం బోటింగ్ కూడా చేయొచ్చండి. ఎంత తీసుకుంటారు ఏంటి అనేది నాకు ఐడియా లేదు. ఎందుకంటే మేము బోటింగ్ అవి ఏం చేయలేదు. కాశీ వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీ బోటింగ్ అవన్నీ కూడా చేస్తామండి. ఎందుకంటే ఆహ్,
ఘాట్లవి ఎక్కువుంటాయి గాబట్టి, ఆ ఘాట్లన్నీ మనం తిరిగి చూడలేం కాబట్టి, బోట్‌లో వెళ్తే మనకి ఆ ఘాట్లన్నీ వాళ్ళు చూపిస్తారు. చాలా బావుంటుంది. ఇంక ఇప్పుడైతే మాకు అంటే పిల్లలు వెళ్దామమ్మా బోట్ ఎక్కుదాం అని అన్నారు గానీ, అంత టైం లేదనమాట. ఇక్కడి నుంచి మేము 12:00 కల్లా వెళ్ళిపోవాలి కదా లక్నో. సో, దానివల్ల మేము ఫాస్ట్‌గా అన్నీ చూసుకుంటూ వెళ్ళిపోతున్నాం. సరియూ నది ఇదంతా కూడా చూసుకున్న తర్వాత, ఇంక అక్కడి నుంచి బయలుదేరి మేము హనుమాన్ టెంపుల్‌కైతే వెళ్తున్నామండి. ఇంకా ఈ సరియూ నది ఒడ్డు నుంచి అలా వెళ్తూ ఉంటే మనకి చాలా షాపింగ్ ఉంటుంది. ముఖ్యంగా ఎక్కువగా బట్టలుంటాయండి. చాలామంది సరియూ నదిలో స్నానం చేసిన తర్వాత సో, రామమందిర దర్శనానికి, హనుమాన్ టెంపుల్‌కి ఇలా వస్తూ ఉంటారు గదా! ట్రెడిషనల్ వేర్‌లో రావాలి అనుకుంటారు కదండీ! అంటే సాంప్రదాయ దుస్తుల్లో యెల్లో కలర్ బట్టల్లో రావాలి అనుకుంటే గనక అటువంటి వారందరికీ కూడా సాంప్రదాయ బట్టలు అవన్నీ గూడా మనకి అక్కడ దొరుకుతాయి. సరియు నది ఒడ్డున దొరుకుతాయన్నమాట. పిల్లలకి, పెద్దవాళ్ళకి కూడా కావాలంటే తీసుకోవచ్చు. ఇంకిక్కడ మేము ఆ సరియు నది దగ్గర నుంచి ఆటోలో హనుమాన్ టెంపుల్‌కైతే వచ్చామండి. హనుమాన్ గర్హి దగ్గరికైతే వచ్చాము. రాత్రి కూడా మేము ఈ టెంపుల్ దగ్గరికొచ్చాము. చాలా తొందరగా ఒక 15 మినిట్స్‌లో మాకు దర్శనం అయిపోయిందండి. అస్సలు జనం లేరనమాట రాత్రయితే. ఇప్పుడు మాత్రం చాలా క్రౌడ్ ఉందండి. చాలా జనం పెద్ద క్యూ లైనే ఉందనమాట. అసలు తొక్కిసలాట కూడా జరిగిపోయింది మా ఎదురుగుండానే. ఎందుకంటే ఇది సండే అనమాట. మేము సాటర్‌డే నైట్ వచ్చాం. అస్సలు క్రౌడ్ లేదండి. ఈరోజు సండే ఇది. సండే రోజునైతే అసలు ఎంత క్రౌడ్ ఉందో అండి మార్నింగే ఇప్పుడు టైం 7:30 కూడా కాదు దగ్గర దగ్గర 8:00 అవుతుంది. ఆ టైంకి అసలు ఎంత క్రౌడ్ ఉందో అండి. ఇంకా టెంపుల్ లోపలికి వెళ్ళే ప్రతి ఒక్కరు గూడా ఈ విధంగా స్వీట్స్ తీసుకువెళ్తారు. ఆల్రెడీ నేను లాస్ట్ వ్లాగ్‌లో కూడా చెప్పాను కదండీ! ఇక్కడ ఏ టెంపుల్‌కి వెళ్ళాలి అనుకున్నా సరే మనం స్వీట్స్ తీసుకువెళ్ళాలి. ఇంకిక్కడ మన సైడయితే హనుమాన్ టెంపుల్ అంటే బయట మనకి తమలపాకులు ఇవన్నీ దొరుకుతాయండి. తమలపాకు, మాల ఇవన్నీ కూడా హనుమాన్‌కి ఇష్టం గాబట్టి మనం వేస్తూ ఉంటాం, తీసుకువెళ్తూ ఉంటాం. నాకు ఇక్కడ ఎక్కడ కూడా బయట తమలపాకులే కనిపించలేదండి. మన సైడ్ కనిపిస్తాయి. అంటే మనం తీసుకువెళ్ళి వేస్తూ ఉంటాము. ఇక్కడైతే అలా ఏం లేదనమాట. ఈ బంతిపూలు మాలలు అలాగే స్వీట్స్. ఇక్కడ మనం ఏ టెంపుల్‌కి వెళ్ళినా, కాశీ వెళ్ళినా సరే అండి ఈ బంతిపూల మాలలే ఉంటాయనమాట. మన సైడు చాలామంది బంతిపూలు పూజలో ఉపయోగించకూడదు, దేవునికి పెట్టకూడదు అంటారు గానీ, ఇక్కడ మాత్రం అందరూ బంతి పూలే పూజకు ఉపయోగిస్తూ ఉంటారు. ఇంకా హనుమాన్ టెంపుల్ దగ్గర చాలా క్రౌడ్ ఉంది కదండీ! ఇంక మేమక్కడ ఒక హాఫ్ ఎన్ అవర్ అట్లా లైన్‌లో నుంచున్నాం. మా వెనకాల ఇంకా జనం క్రౌడ్ అనేది ఎక్కువైపోయిందండి. ఇంక పిల్లలైతే మేము రాలేమమ్మా అని ఇంక పేచీలు స్టార్ట్ చేసి ఒక చోట కూర్చుని పోయారు. ఇంకిక్కడే ఉంటే టైం అంతా ఇక్కడే అయిపోతుందేమో అని అనిపించిందండి. ఇంకా మేము తీసుకున్న స్వీట్సు, ఆ పువ్వులు బయట ఒక చిన్న టెంపుల్ ఉంటే అక్కడ పెట్టేసి బయట నుంచే నమస్కారం చేసుకున్నాం. ఎందుకంటే ఆల్రెడీ మాకు రాత్రి దర్శనం అయింది కాబట్టి హనుమాన్‌జీకి ఇంకా బయట నుంచి నమస్కారం చేసుకున్నాం. ముందుకు వెళ్ళలేకపోయామనమాట. క్రౌడ్ చాలా ఎక్కువైపోయింది. పిల్లలవి ఏడుపు స్టార్ట్ చేశారనమాట. సో, అందుకని ఇంకా పై వరకు దర్శనానికైతే వెళ్ళలేదండి. బయట నుంచే నమస్కారం చేసుకొని, ఇంక అక్కడి నుంచి నడుచుకుంటూ మేము దశరథ మహల్‌కైతే వెళ్తున్నాము. ఇంకా దారిలో పిల్లలు ఆకలిగా ఉంది అన్నారని వాళ్ళకి పాపడ్ చాట్ అయితే ఇప్పించాం. ఇక్కడ అయోధ్యలో మీరు స్ట్రీట్ ఫుడ్ గూడా టేస్ట్ చేయండి. ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ కూడా బానే ఉంటుంది. అంటే మన సైడ్ దొరికినట్టు మిరపకాయ బజ్జీలు, చల్ల పునుకులు ఇవి ఏవి ఉండవు కానీ పానీపూరి ఈ విధంగా పాపడ్ చాటు, సమోసా చాట్ ఇవన్నీ కూడా ఉంటాయండి. పర్వాలేదు బానే ఉంటాయి. కొన్ని చోట్ల బావుంటాయి. కొన్ని చోట్ల బాగోవు. బట్ ఈ పాపడ్ చాట్ అంటే పిల్లలకిష్టం. ఇంకా అది తీసుకున్నాం. టేస్ట్ అయితే నాకస్సలు నచ్చలేదండి. సాహితీకి తీసుకున్నాం గానీ చూసారు కదా! సాహితీ అస్సలు తినలేదు. ఒక స్పూన్ నోట్లో పెట్టుకొని నాకే ఇచ్చేసింది. నాకు కూడా నచ్చలేదనమాట. మేముండే ఏరియాలో అంటే యూపీలో ఝాన్సీలో మేముండే ఏరియాలో మాత్రం పాపడ్ చాటు, సమోసా చాట్ ఇవి బానే ఉంటాయండి ఒక్కొక్క చోట. ఇక్కడైతే అస్సలు బాలేదనమాట. ఇంకిక్కడ మేము దశరథ మహల్ దగ్గరికైతే వచ్చేసాము. అయోధ్యలో మనం చూడవలసిన ప్లేసెస్‌లో ఈ దశరథ మహల్ కూడా ఒకటండి. అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. ఎందుకంటే శ్రీరాముడు పుట్టిన ఇల్లు లేదంటే ప్లేస్ అనమాట. రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు ఇక్కడే కూర్చొని ఆడుకునేవారని, వాళ్ళ బాల్యం మొత్తం ఇక్కడే గడిచింది అని ఒక నమ్మకం అండి ఇక్కడ వాళ్ళందరికీ కూడా. అయితే ఈ దశరథ మహల్ అప్పటి కాలందైతే కాదండి. ఈ మహల్ శిథిలావస్థకి చేరిన తర్వాత మళ్ళీ ఇదే ప్లేస్‌లో సేమ్ అదే విధంగా తర్వాతొచ్చిన రాజులు ఈ మహల్‌ని పునర్నిర్మించారంటండి. చూస్తున్నారు కదా! ఎంత బావుందో. దశరథ మహారాజు నివసించిన కోట అనమాట. మహల్.
ఇప్పుడు ప్రెజెంటు ఈ మహల్‌ని దేవస్థానంలాగా మార్చేశారు. లోపల సీతారాముల విగ్రహాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అందరూ కూడా కంపల్సరీ అంటే అయోధ్య వచ్చిన ప్రతి ఒక్కరు ఇక్కడ రామయ్య తండ్రిని దర్శించుకుని వెళ్తారు. సో, మహల్ లోపలైతే చాలా బావుంటుందండి. సో, చాలా చక్కగా ఉంటుందనమాట. సో, కంపల్సరీ అయోధ్య వచ్చిన తర్వాత మీరు ఈ దశరథ మహల్‌ని కూడా తప్పనిసరిగా విజిట్ చేయండి. మనం ఇటువంటి ప్లేసెస్‌కి వచ్చినప్పుడు, మనం ఒక్కరోజున్నా సరే అండి, ఆ చుట్టుపక్కల ఏమేం ప్లేసెస్ ఉన్నాయి, ఫేమస్ ఏంటి, మనం కంపల్సరీ చూడవలసిన ప్లేసెస్ ఏంటి, ఎలా వెళ్ళాలి, ఏంటి అనేది ముందుగానే ప్లాన్ చేసుకోండి. మీరు ఇక్కడికొచ్చి ఓన్లీ అయోధ్య రామయ్య తండ్రిని మాత్రం దర్శించుకుని వెళ్ళిపోతే ఆహ్, మళ్ళీ మళ్ళీ మనం ఇంత దూరం రాలేం కదండీ! అందుకని మనం చక్కగా ప్లాన్ జేసుకోవాలనమాట. చుట్టుపక్కల ఏమున్నాయి, ఏంటి అనేది అన్నీ చూసి వెళ్తే మనకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుందనమాట. మీకు లోపల విగ్రహాలవి ఎలా ఉంటాయనేది చూపించాను. ఇంకిక్కడ మనకి బయట కూడా ఆహ్, దశరథ మహారాజు మన బాలరామయ్యని ముద్దు చేస్తున్న పెయింటింగ్స్ ఇవన్నీ కూడా బయట ఉంటాయన్నమాట. ఇంకా బయట ఒక చోట ఒక రూమ్‌లాగా ఉందండి. ఆ లోపల ఏంటి అనేది నాకంత క్లారిటీగా తెలియలేదు. ఈ ఎంట్రన్స్‌లో బయట మాత్రం మన ఆహ్, బాలరామయ్య ప్రతిమ అంటే ఆ ఫోటో అయితే ఉందన్నమాట. చూస్తున్నారు గదా! ఇక్కడ. ఈ లోపలికి వెళ్తే ఆహ్, ఒక సైడు ఒకరి ఆహ్, విగ్రహం అయితే ఉందండి. ఇంకొక సైడ్ ఏదో ఉందనమాట. అది ఏంటి అనేది నాకు తెలియలేదు. హిందీలో ఉన్నాయి కానీ, నాకు హిందీ అంతగా రాదు. అదే తెలుగైతే మనం చదివి అర్థం చేసుకుంటాం గానీ, ఇంగ్లీష్ అయినా ఓకే గానీ, ఇక్కడ హిందీలో ఉంటాయి కదండీ! నాకు అర్థం అవ్వలేదు. ఎవరిని అడగాలో కూడా తెలియలేదనమాట. ఈ రూమ్‌లో ఇక్కడ ఉన్నవి ఏంటి అనేది ఆల్రెడీ అయోధ్య వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఏంటి అనేది తెలిస్తే గనక చెప్పండి. ఇంకా అదనమాట దశరథ మహల్ అయితే. ఈ దశరథ మహల్ ఆహ్, హనుమాన్ గర్హికి మనకి స్ట్రెయిట్ రోడ్ ఉంటుందండి బ్యాక్ సైడ్‌కి. అటునుంచి మనం నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. వాకబుల్ డిస్టెన్సే. మనం ఆటోల మీద వేటి మీద వెళ్ళనవసరం లేదండి. చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇంకా ఈ దశరథ మహల్ బ్యాక్ సైడ్‌కొస్తే గనక మనకి కనక మహల్ ఉంటుందండి. సో, కనక మహల్ కూడా కంపల్సరీ మనం చూడవలసిన, విజిట్ చేయవలసిన ప్లేస్ అనమాట. ఇంకా కనక మహల్‌కి వెళ్ళే ఈ దారంతా కూడా స్ట్రీట్ షాపింగ్ ఉంటుందండి. అయోధ్య మొత్తం మీద నాకు బాగా నచ్చిన స్ట్రీట్ షాపింగ్ ఏదైనా ఉంది అంటే, ఇది ఈ కనకమహల్ దారిలో ఉండే స్ట్రీట్ షాపింగ్ అండి. ఇక్కడ చాలా బావుందనమాట. అయోధ్య వచ్చిన తర్వాత మీరేమైనా తీసుకోవాలి అనుకుంటే గనక, కనకమహల్‌లో రోడ్‌లో ఉండే స్ట్రీట్ షాపింగ్‌కయితే రండి. ఇప్పుడు మార్నింగ్ గాబట్టి ఇప్పుడిప్పుడే షాప్స్ అన్నీ కూడా ఓపెన్ చేస్తున్నారు. హ్యాండ్ బ్యాగ్స్ దగ్గర నుంచి వాచెస్, ఇత్తడి సామాన్లు, పూజ దగ్గర మనం ఉపయోగించుకునే ధూప్ స్టిక్స్‌లు, అగరవత్తులు ఇవన్నీ కూడా ఆల్ ఇన్ వన్ ఇక్కడ ఉన్నాయండి. ఆహ్, నాకు అన్నిటికంటే కూడా ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ బావుంది. అన్నీ ఉన్నాయని అనిపించింది. ఇంకా ఇక్కడ మనం కనకమహల్ దగ్గరికైతే వచ్చేసాము. కనకమహల్ సీతాదేవికి, శ్రీరాముడికి పెళ్లి అయిన తర్వాత వివాహం జరిగిన తర్వాత సీతాదేవికి అత్తగారు అంటే రాముని తల్లి కైకేయి బహుమతిగా ఇచ్చిన మహల్ అంటండి. ఆహ్, పురాణ కథనాల ప్రకారం ఇందులో సీతాదేవి, శ్రీరాముల వారు మాత్రమే ఉండేవారంట. బయట మగవాళ్ళెవ్వరికీ కూడా ఈ మహల్‌లోకి అనుమతి ఉండేది కాదంటండి. హనుమంతుడు ఈ మహల్‌లోకి రావడానికి కూడా చాలా కష్టపడేవాడంట. సో, ఇప్పుడైతే అందరూ వెళ్ళొచ్చు గానీ, పురాణ కథల ప్రకారం అప్పట్లో మగవాళ్ళెవరికీ కూడా ఈ మహల్‌లోకి అనుమతి ఉండేది కాదంట. ఓన్లీ సీతాదేవి మాత్రమే, రాముల వారు మాత్రమే ఇక్కడ ఉండేవారంటండి. సో, అదనమాట. అంటే సీతాదేవికి అత్తగారు బహుమతిగా ఇచ్చిన మహల్ ఈ కనక మహల్. ఇక్కడున్న భవనాలన్నిటిలో కూడా ఈ కనక మహల్ చాలా లగ్జరీగా, చాలా రిచ్‌గా కనిపించిందండి నాకైతే. చాలా పెద్ద మహల్ అన్నమాట. చాలా బావుంది. అయోధ్య వచ్చిన ప్రతి ఒక్కరు కంపల్సరీ ఈ కనక మహల్‌ని కూడా దర్శించి వెళ్ళండి. ప్రెజెంట్ ఇప్పుడు ఈ కనక మహల్‌లో కూడా మనకి సీతారాముల విగ్రహాలైతే ఉంటాయి లోపల. అంటే ఈ ఈ భవనాలన్నింటిని కూడా ఇప్పుడు దేవాలయాల్లాగా మార్చేశారు గాబట్టి, ఇంకా మనకి ఎక్కడికి వెళ్ళినా కూడా సీతారాముల విగ్రహాలు కంపల్సరీ ఉంటాయి. హనుమాన్‌జీ విగ్రహాలు కూడా ఉంటాయన్నమాట.
చూస్తున్నారు కదా లోపల ఎంత బావుందో కనకమహల్ మొత్తం. చుట్టూ చాలా రూమ్స్ అవన్నీ కూడా ఉన్నాయండి. సో, మొత్తం తిరిగి చూడలేదు గానీ, ఇంకా మెయిన్‌గా లోపల శ్రీరాముడి విగ్రహాలు అవన్నీ ఉన్నాయి కదా! సో, అక్కడికి వెళ్ళి అక్కడ దర్శించుకొనైతే వచ్చేసాము. చాలా బావుందండి కనకమహల్ అయితే. ఈ కనక మహల్, దశరథ మహల్ 2 కూడా దగ్గరలోనే ఉంటాయండి. దశరథ మహల్ మీరు చూసిన తర్వాత, దశరథ మహల్ బ్యాక్ సైడ్ అంటే, మనకి పక్క నుంచి ఒక రోడ్ ఉంటుందనమాట. బ్యాక్ సైడ్‌కొచ్చేస్తే మనకి కనక మహల్ చాలా దగ్గరలోనే వాకబుల్ డిస్టెన్సే ఉంటుందండి. మీరు ఆటోలవి మాట్లాడుకొని రానవసరం లేదు. చక్కగా నడుచుకుంటూ వచ్చేయొచ్చు. సో, దశరథ మహల్, కనక మహల్ ఇవి 2 దర్శించుకోండి. మీరు ఫస్ట్ హనుమాన్ గర్హి దగ్గరికొచ్చిన తర్వాత, హనుమాన్ గర్హికి దగ్గరలోనే ఈ దశరథ మహల్, కనక మహల్ 2 ఉంటాయి. చూస్తున్నారు కదా! లోపల విగ్రహాలు. ఆ వెనకాల తెరలాగా ఉందండి. ఆ వెనకాల కూడా మరి రూమ్స్ అవి ఉన్నాయేమో నాకు ఐడియా లేదు. సో, విగ్రహాలయితే చాలా బావున్నాయి. ఇంకిక్కడ కనక మహల్‌లో ఉన్న రామయ్య తండ్రిని కూడా దర్శించుకొని ఇంకా అలా ముందుకు వెళ్తున్నాం. చెప్పాను కదండీ! ఈ కనక మహల్ దగ్గర స్ట్రీట్ షాపింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంగ మనం ఇక్కడ సో, దేవుని దగ్గర పెట్టుకునే పూజా ఐటెమ్సు, అగరొత్తులు అన్నీ కూడా ఉన్నాయండి. ఇంకా ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. ఎంత బావున్నాయో! ఇప్పుడిప్పుడే షాప్స్ ఓపెన్ చేస్తున్నారనమాట. ఇంకా కొంచెం మాకైతే వెళ్ళిపోయే హడావిడి. ఇంకా సాహితమ్మ హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ తీసుకోమంది గానీ, ఏం తీసుకోలేదండి. ఇంక తొందరగానే అక్కడి నుంచి అయితే వచ్చేసాము. ఇంకా మార్నింగ్ నుంచి బ్రేక్‌ఫాస్ట్ చేయలేదు కదా! సో, దగ్గర దగ్గర టైము 9, 9:30 ఆ టైం అవుతుందనమాట. ఇంకిక్కడ ఒక చోట ఆగి బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నాము. నార్త్‌లో మన ఆంధ్ర వాళ్ళు ఫుడ్‌కి చాలా ఇబ్బంది పడతారండి. కొన్ని చోట్ల ఆంధ్ర భోజనశాల ఇవన్నీ ఉన్నాయి కదా! కావాలి అంటే అక్కడికి వెళ్లి తినాలి గానీ, ఇంక వేరే చోట ఎక్కడ కూడా మన ఆంధ్ర భోజనం అయితే దొరకదండి. ఫుడ్‌కి కొంచెం ఇబ్బందే. ఇక్కడ ఎక్కువగా ఈ రోటీసు, పూరీలు, చోలే భటూరా అంటే చోలే భటూరా అంటే పూరిలాగే చేస్తారండి. మైదాతో చేస్తారనమాట పెద్ద పెద్దగా. అందులో చోలే మసాలా అంటే శనగల కూర వేసిస్తారు. ఇవే ఎక్కువ దొరుకుతాయండి. అవి మేము నిన్నటి నుంచి అవే తింటున్నామనమాట. అసలు నోరు నిన్నటికి ఈరోజు 2 డేస్. 2 డేస్‌కే మాకసలు నోరు ఏదోలా అయిపోయిందనమాట. ఇవి పెద్దగా కారం ఉండవు. అలా ఉంటాయన్నమాట. సో, మనకి రైస్ తింటేనే తృప్తిగా ఉంటుంది కదండీ! కొంచెం కారం కారంగా అలా ఉండాలి మనకైతే. సో, ఇక్కడ అలా ఏమి ఉండదండి. కొంచెం మనం ఫుడ్‌కి ఇబ్బంది పడతాము. ఎప్పుడెప్పుడు మన ప్లేస్‌కి వెళ్ళిపోతామా? ఎప్పుడెప్పుడు మనం భోజనం చేద్దామా? అన్నట్టే ఉంటుంది. కానీ తప్పదు. ఇటువంటి ప్లేసెస్‌కొచ్చినప్పుడు ఇంకేది దొరికితే అదే తినాలి. ఇంక మేము ఆహ్, కనకమహల్ దర్శించుకున్న తర్వాత మధ్యలో టిఫిన్ చేసేసి అక్కడి నుంచే నడుచుకుంటూ మెయిన్ టెంపుల్ దగ్గరికైతే వచ్చేసామండి. అంటే బాలరామయ్య టెంపుల్ దగ్గరికైతే వచ్చేసాము. అన్నీ కూడా వాకబుల్ డిస్టెన్స్‌లోనే ఉంటాయండి మనకు అయోధ్యలో. దూరం దూరంగా అయితే ఉండవు. మనం చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. మరీ పెద్దవాళ్ళు, మరీ చిన్న పిల్లలున్నారు నడవలేరు అనుకుంటే మాత్రమే మీరు ఆటో మాట్లాడుకొని వెళ్ళండి గానీ, సో, లేదంటే మనం చక్కగా ఈ విధంగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. మేము రూమ్ దగ్గర స్టార్ట్ అయిన దగ్గర నుంచి సరయూ నది దగ్గరికి వెళ్ళాము. నడుచుకుంటూనే వెళ్ళామండి. సరయూ నది దగ్గర నుంచి హనుమాన్ టెంపుల్‌కి మాత్రం ఆటోలో వచ్చాము. సరయూ నదికి, హనుమాన్ టెంపుల్‌కి కొంచెం దూరం ఉంటుందిలెండి. డిస్టెన్స్ ఉంటుంది. నడిచి రాలేము. ఇంక అక్కడి నుంచి హనుమాన్ గర్హి దగ్గర నుంచి ఇప్పుడు అన్ని చోట్లకి నడుచుకుంటూనే వచ్చాము. ఇంక ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! అది మహారాష్ట్ర స్పెషల్ వంటకం అనమాట. ఏంటి అనేది మీకు తెలిస్తే గనక కింద కామెంట్ చేసి చెప్పండి. ఇంకా టెంపుల్ దగ్గరికైతే వచ్చేసామండి. రాత్రి కూడా మేము రామయ్య తండ్రిని దర్శనం చేసుకున్నాం. మార్నింగ్ టైమ్‌లో ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తాను. ఇంక మనకి లోపలికొచ్చిన వెంటనే మనకి చెకింగ్ ఉంటుంది ఫస్టు. మన హ్యాండ్ బ్యాగ్సు మనల్ని కూడా పూర్తిగా చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత లోపలికి పంపిస్తారనమాట. లోపలికొచ్చిన తర్వాత ఇది మెయిన్ టెంపులు. మీకక్కడ ద్వారం కనిపిస్తుంది గదా! అక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళాలి. అయితే లోపలికి వెళ్ళే ముందు మన దగ్గర ఉన్న వస్తువులన్నీ కూడా లాకర్స్‌లో పెట్టేసుకోవాలండి. ఇక్కడ మనకి బయట లాకర్స్ ఉంటాయి వరుసగా. చెప్పులు పెట్టుకోవడానికి ఒక సంచి అవి ఇస్తారు. చెప్పులు సెపరేట్‌గా మన దగ్గర ప్రసాదాలుంటే గనక అవి సెపరేట్‌గా పెట్టేసుకోవాలి. అసలు ఏం తీసుకువెళ్ళకూడదండి మనం లోపలికి. ఓన్లీ మనీ, పర్సు. మనకి ఎమర్జెన్సీ టాబ్లెట్స్ అవి అటువంటివేమన్నా ఉంటే గనక అటువంటివి మాత్రమే మనం తీసుకువెళ్ళాలి గానీ, ఇంకా చేతులతో మనం హ్యాండ్ బ్యాగ్స్ గానీ, ప్రసాదాలు గానీ ఏమి లోపలికి తీసుకువెళ్ళకూడదండి. మనకి హనుమాన్ టెంపుల్‌కి మనం పూలదండ, స్వీట్సు తీసుకువెళ్ళాం గదా! ఆ విధంగా కూడా ఇక్కడ మనం తీసుకువెళ్ళడానికి లేదనమాట. లోపలికి ఏమి తీసుకువెళ్ళకూడదు. ఓన్లీ మనీ మాత్రమే. పర్స్ మాత్రమే తీసుకువెళ్ళాలి. వాచెస్ అంటే స్మార్ట్ వాచెస్, బెల్ట్, చెప్పులు
హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ కూడా మనం ఇక్కడ లాకర్స్‌లో పెట్టుకోవాలనమాట. మనం లోపలికి ఏం తీసుకువెళ్ళాలి, ఏం తీసుకువెళ్ళకూడదు అనేది కూడా చక్కగా మనకి రాసి ఉంచుతారండి. సో, దాని ప్రకారం మనం అన్నీ కూడా లాకర్స్‌లో పెట్టుకొని వెళ్ళాలనమాట. ఈ రామమందిరం లోపల మనకి హాస్పిటల్స్ కూడా ఉన్నాయండి. ఎక్కడికక్కడ మెడిసిన్స్ ఇవన్నీ కూడా ఇస్తున్నారనమాట. ఎవరికైనా ఏమైనా ఎమర్జెన్సీ అయితే గనక వాళ్ళకి వెంటనే హాస్పిటల్ ఫెసిలిటీ ఉంది. అలాగే హెడేకు, వామిటింగ్స్ ఇటువంటి చిన్న చిన్న వాటికి కూడా మనకి ఎక్కడికక్కడ మెడిసిన్స్ అవన్నీ కూడా ఇస్తున్నారు. అలాగే ఎక్కడ పడితే అక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా ఉందండి. మనం ఇప్పుడు లోపలికి వాటర్ బాటిల్స్ కూడా తీసుకువెళ్ళకూడదు. బట్ మనకి ఎక్కడికక్కడండి లైన్‌లో వెళ్తున్నప్పుడు ప్రతి చోట కూడా వరుసగా వాటర్ ఫెసిలిటీ అయితే ఉందండి. కూలింగ్ వాటర్ వస్తున్నాయి. నార్మల్ వాటర్ కూడా వస్తున్నాయన్నమాట. సో, వాటర్‌కైతే ఎటువంటి ఇబ్బంది పడనవసరం లేదు. లోపలికి మాత్రం మనం వాటర్ బాటిల్స్ అవి తీసుకువెళ్ళకూడదు. ఇంకిక్కడ చూస్తున్నారు కదండీ! చెప్పులు పెట్టుకోవడానికి ఈ విధంగా సంచులవి ఇస్తారు. ఆ సంచిలో చెప్పులు వేసేసుకొని ఆ లాకర్ లోపలే మనం ఇచ్చేయాలన్నమాట. మన హ్యాండ్ బ్యాగ్స్ మనతో పాటు తెచ్చుకున్న బ్యాగ్స్ ఏమైనా ఉంటే గనక అవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేస్తే మనకు వాళ్ళు ఒక కూపన్ ఇస్తారు. మనం రిటర్న్‌లో వచ్చేటప్పుడు మనకి ఆ కూపన్ పైన ఏ నంబర్ ఉందో ఆ నంబర్ కౌంటర్ దగ్గరికి వెళ్తే మన లగేజ్ మొత్తం సేఫ్‌గా మనకైతే ఇచ్చేస్తారనమాట. ఇంక మేము లగేజ్ మొత్తం లాకర్‌లో పెట్టి రామయ్య దర్శనానికైతే వెళ్ళామండి. రాత్రి మేము ఆల్రెడీ రామయ్య దర్శనం చేసుకున్నాం కదండీ! నాకు ఫస్ట్ టైమ్ ఆ రామయ్య తండ్రిని నా కన్నులతో నేను చూసినప్పుడు కళ్ళల్లోంచి నీళ్ళొచ్చేసాయండి తెలియకుండానే. ఎందుకో ఏడుపొచ్చేసిందనమాట. కళ్ళల్లోంచి నీళ్ళు అలా కారిపోయాయండి. ఇప్పుడు రెండోసారి దర్శనం చేసుకున్నాను కదా! ఇప్పుడైతే చాలా బాగా దర్శనం జరిగింది. రాత్రి కంటే కూడా. రాత్రి ఏంటంటే కొంచెం జనం ఎక్కువున్నారు. వెంటనే వెళ్ళిపోండి, వెళ్ళిపోండి అని గెంటేశారు గానీ, ఇప్పుడైతే చాలా సేపు అలాగే నిలబడి ఆ రామయ్య తండ్రిని అలా ఆహ్, తనివి తీరా చూసానండి. ఎంత బావుంటుందో ఆ రామ విగ్రహం అయితే. 5 ఏళ్ల బాలుడి రూపంలో మనకి రామయ్య తండ్రి దర్శనమిస్తారు. చాలా బావుంటుందండి. లోపల ఆహ్, ఆ స్తంభాలు గాని, ఆ స్తంభాల పైన ఆ శిల్పాలు అవన్నీ కూడా అసలు అద్భుతం అనమాట. లైఫ్‌లో ఒక్కసారైనా సరే మనం అయోధ్య రామ మందిరాన్ని దర్శించుకోవాలి. ఆ రామ్ లల్లాని కళ్ళారా చూడాలండి. సో, రామ్ లల్లా అంటే ఇక్కడ పిల్లల్ని లల్లా అని పిలుస్తారనమాట. ఇక్కడ వారందరూ కూడా ఈ రామయ్య తండ్రిని మనం బాలరామయ్య అంటున్నాం కదా! వీళ్ళు రామ్ లల్లా అంటారు. ఇంకా బయటకొచ్చిన తర్వాత మనకి ఇక్కడ ప్రసాదం పెడతారు. నేను రాత్రి కూడా చూపించాను కదండీ! సో, కిచిడీ టైప్‌లో ఉంటుంది. రైస్‌తోనే చేస్తారు వెజిటబుల్స్ అన్నీ వేసి, వెజిటబుల్సు, పెసరపప్పు అంతా వేసి కిచిడీ టైప్‌లో చేస్తారనమాట. అది ఇక్కడ ప్రసాదంలా పెడతారండి. ఏ టైంలో వచ్చినా సరే మనం ఎప్పుడు స్వామివారిని దర్శించుకుని బయటకొచ్చినా సరే, ఏ టైంలో అయినా సరే మనకిక్కడ కిచిడీ ప్రసాదం అయితే పెడతారనమాట. మనం ఎంత తింటే అంత పెడతారండి. ఎన్ని సార్లు వెళ్ళినా కూడా మనకి ఈ విధంగా కప్పుల్లో వేసిస్తారు. ఈ ప్రసాదం చిన్న పిల్లలు కూడా తినగలిగే విధంగా ఉంటుందండి. కమ్మగా ఉంటుంది. కిచిడీ కాబట్టి పెసరపప్పు అవన్నీ ఉంటాయి కాబట్టి చాలా కమ్మగా ఉంటుందనమాట. ఇంకా ఈ రామమందిరం బయట, లోపల కూడా ఇంకా చాలా నిర్మాణ పనులైతే జరుగుతున్నాయండి. ఇంకా కన్‌స్ట్రక్షన్ పూర్తవ్వలేదనమాట. ఈ మొత్తం పనులు ఇవన్నీ కూడా కంప్లీట్ అవ్వడానికి నాకు తెలిసి ఒక 2, 3 ఇయర్స్ పడుతుందేమో. అప్పుడొస్తే గనక మనం ఇప్పటికి, అప్పటికి చాలా చేంజెస్ అయితే చూడొచ్చు మనం. చాలా ఇంకప్పటికి ఇంకా డెవలప్ అయిపోతుందనమాట. అయోధ్య ఆలయం 5వ యుగంలో ప్రారంభమైన సాంప్రదాయ నగర శైలిలో నిర్మించబడిందండి. ఈ ఆలయం నిర్మాణంలో ఇనుము గాని, ఉక్కు గాని లేకుండా నిర్మించారనమాట. ఈ అయోధ్య ఆలయం అతి పెద్ద ఆలయాల్లో మూడవ ఆలయం అనమాట. చాలా పెద్ద ఆలయం అండి. ప్రపంచంలోనే మూడవ ఆలయం అనమాట. 1000 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం ఉండేలాగా ఈ ఆలయ నిర్మాణం అయితే ఉంటుందండి. అంటే ఈ 1000 ఏళ్లలో ఎంత పెద్ద భూకంపం వచ్చినా సరే, ఈ రామ మందిరం మాత్రం చెక్కు చెదరదు. ఆ విధంగా ఈ ఆలయ నిర్మాణం అయితే చేశారనమాట. ప్రతి హిందువు లైఫ్‌లో ఒక్కసారైనా సరే దర్శించుకోవాల్సిన పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటి మన అయోధ్య రామమందిరమండి. నేను ఏ జన్మలోనో ఏ పుణ్యమో చేసుకున్నానేమో అని అనుకుంటానండి. ఎందుకంటే ఇటువంటి పవిత్రమైన పుణ్యక్షేత్రాల్ని దర్శించుకునే అవకాశం నాకు దొరికింది. నేను 2 సార్లు కాశీ యాత్ర అయితే చేశాను. అదేవిధంగా ఇప్పుడు అయోధ్య రామ మందిరాన్ని దర్శించుకున్నాను. కుంభమేళాకి కూడా వెళ్ళి త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం అయితే ఆచరించాను.
సో, వీటన్నింటికి కారణం ఏంటి అంటే, నేను యూపీలో ఇంక ఈ ప్లేసెస్ అన్నిటికి దగ్గరలో ఉన్నాను కదండీ! సో, అదే నా అదృష్టం అనమాట. ఈ చుట్టుపక్కల ఉండటం వల్ల, దగ్గరలో ఉండటం వల్ల దర్శించుకునే అవకాశం ఆ భగవంతుడు నాకు ప్రసాదించాడు. చాలా చాలా హ్యాపీ అండి. అయోధ్య రావాలి అని ఆహ్, 1 ఇయర్ నుంచి వెయిట్ చేస్తున్నాననమాట. ఎప్పుడెప్పుడు అయోధ్య రామయ్యని దర్శించుకుందామా అని వెయిట్ చేశాను. 2 సార్లు అయోధ్య రామయ్యని నా కనులారా తృప్తిగా చూసుకున్నాననమాట. చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా బయటకలా నడుచుకుంటూ వచ్చామండి. చాలా స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది చెప్పాను కదా! హనుమాన్ గర్హి దగ్గర, ఈ బాలరామయ్య టెంపుల్ దగ్గర, ఇంకా మనం ఎక్కడికి వెళ్ళినా సరే బయట చాలా స్ట్రీట్ షాపింగ్ అయితే ఉంటుందండి. ఇంకా బయట కొన్ని వస్తువులైతే తీసుకున్నాను నేను. బ్యాంగిల్సు, పిల్లలు బొమ్మలు ఇవన్నీ కూడా కొన్ని తీసుకున్న తర్వాత మీరిక్కడ షాపింగ్ అవి మంచిగా చేయాలి అని అనుకుంటే గనక, రామ మందిరం దగ్గర నుంచి ఇంక మీరు ముందుకు నడుచుకుంటూ వస్తే, ఇంకా రోడ్డుకి అటువైపు, ఇటువైపు కూడా స్ట్రీట్ షాపింగే ఉంటుందండి. షాపింగ్ చేసుకుంటూ మీరలా ముందుకు నడిచి వచ్చేయొచ్చు. మేమింక అక్కడి నుంచి ఆటోలో లతా మంగేష్కర్ చౌక్ దగ్గరకైతే వచ్చాము. నైట్ టైమ్ ఈ లతా మంగేష్కర్ చౌక్ ఎలా ఉంటుంది అనేది లాస్ట్ వీడియోలో చూపించాను కదండీ! ఇంకా డే టైమ్‌లో ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూసేయండి. బట్ ఈ ప్లేస్ అయితే మాత్రం నైట్ టైమ్‌లోనే బావుంటుందండి. మనకు ఆ లైటింగ్స్‌లో అవి వీణ మరింత అందంగా కనిపిస్తుంది. సో, ఈ వీణకి కొంచెం ముందు ఎదర ఆహ్, ఆహ్, మనకి సూర్యదేవుని ప్రతిమ అవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ కూడా లైటింగ్స్ అవి పెట్టి చాలా బావుంటుందనమాట. ఇక్కడ సెల్ఫీ పాయింట్ అని చెప్పాను కదండీ! ఇంకిక్కడ మనకి ఫోటోస్ అవి తీసేవాళ్ళు కూడా చాలా ఎక్కువుంటారు. ఒక 5 మినిట్స్‌లో మనకి ఫోటోలవి తీసి ఇచ్చేస్తారనమాట. సో, బట్ నైట్ టైమ్‌లోనే బావుంటుంది. నాకు నైట్ టైమ్‌లోనే నచ్చిందనమాట ఈ ప్లేస్ అయితే మాత్రం. ఇంకొక దేవాలయం దర్శించుకోవాలి అని చెప్పాను కదండీ! శ్రీ నాగేశ్వరనాథ ఆలయం అనమాట. ఈ ఆలయం లతా మంగేష్కర్ చౌక్‌కి చాలా దగ్గరలోనే ఉంటుందండి. మీరు లతా మంగేష్కర్ చౌక్ దగ్గరికొచ్చిన తర్వాత నాగేశ్వరనాథ్ ఆలయానికి ఎటు వెళ్ళాలి అంటే మనకి ప్రతి ఒక్కరు చెప్తారు. అలాగే బోర్డు కూడా ఉంటుందండి. మనం చూసి రావచ్చు. ఈ ఆలయం ప్రత్యేకత ఏంటి అనేది చెప్తాను. ఈ ఆలయాన్ని రాముడి కొడుకైన ఆహ్, కుశుడు నిర్మించారంటండి. అయితే కొన్ని వేల ఏళ్ల క్రిందట విక్రమాదిత్య అనే రాజు అంటే ఈ అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించిన అప్పట్లో రామ మందిరాన్ని వీటిని నిర్మించిన రాజనమాట. ఆయన అయోధ్య వచ్చిన తర్వాత అయోధ్య మొత్తం ఒక అడవిలాగా ఉండేదంటండి. మొత్తం మొక్కలతో అవి నిండిపోయి అడవిలాగా ఉండేదంట. బట్ ఈ నాగేశ్వరనాథ్ ఆలయం మాత్రం చెక్కు చెదరకుండా ఒక చోటుందంటండి. అంటే అప్పట్లో నిర్మించిన ఆలయాలన్నీ కూడా కొన్ని ఆహ్, ధ్వంసం చేయబడ్డాయి. కొన్ని శిథిలావస్థకు వెళ్ళిపోయాయి. కానీ ఈ ఆలయం మాత్రం చెక్కు చెదరకుండా ఉందంటండి. విక్రమాదిత్య ఆయన అప్పుడు ఈ ఆలయాన్ని చూసి ఇది అయోధ్య. శ్రీరాముడు నడయాడిన పుణ్యభూమి. ఇది శ్రీరాముడి రాజ్యమని కనుగొన్నారంటండి. తర్వాత దశరథ మహల్ ఆనవాళ్ళను గుర్తించి అక్కడ దశరథ మహల్ నిర్మించారంట. అలాగే కనక మహల్ ఆనవాళ్ళను కూడా అక్కడ గుర్తించి ఆ ఆలయాన్ని కూడా పునర్నిర్మించారంటండి. ఈ విధంగా అంటే అప్పటినుంచి ఆహ్, ఆ క కొన్ని వేల సంవత్సరాల నుంచి చెక్కు చెదరకుండా ఉన్న ఆలయం ఈ నాగేశ్వరనాథ్ ఆలయం అండి. అయోధ్య వచ్చిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా దర్శించుకోవాల్సిన పుణ్య స్థలాల్లో ఈ నాగేశ్వరనాథ్ ఆలయం కూడా ఒకటి. అస్సలు మిస్ అవ్వకండి ఈ టెంపుల్‌కి రావడం మాత్రం. నాగేశ్వరనాథ్ అంటే శివాలయం అన్నమాట. ఇక్కడ మండే టైంలో చాలా రష్ ఉంటుందంటండి. అలాగే శివరాత్రి ఉత్సవాలు కూడా ఇక్కడ చాలా ఘనంగా జరుగుతాయంట. ఈ ఆలయం లోపల గర్భగుడిలో ఉండే శివలింగం అప్పటి కాలందంటండి. అంటే కొన్ని వేల సంవత్సరాల నాటి శివలింగం అంటండి. చాలా బావుంటుందనమాట. మనకి కాశీలో ఏ విధంగా అయితే కిందకి ఉంటుందో మొత్తం వెండి తొడుగుతో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా శివలింగం అయితే ఉందండి. కంపల్సరీ చూడవలసిన టెంపుల్ అనమాట. ఇక్కడ అభిషేకాలు అవన్నీ కూడా చేస్తున్నారు. అండ్ బయట మనకి పాలు ఈ జిల్లేడు పువ్వులు ఇవన్నీ కూడా అమ్ముతున్నారనమాట. మనం కావాలంటే అవన్నీ తీసుకొని అభిషేకం కూడా చేయొచ్చు. కంపల్సరీ విజిట్ చేయండి నాగేశ్వరనాథ్ ఆలయాన్ని కూడా. ఇంకిక్కడ మేము ఆటోలో రూమ్‌కైతే వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు టైము దగ్గర దగ్గర 12:00 అవుతుందండి. మేము అనుకున్న ప్రకారం 7కి వెళ్ళాం కదా! 11:30, 12 ఆ టైం కల్లా రూమ్‌కొచ్చేయాలి అనుకున్నాము. కరెక్ట్‌గా టైం సరిపోయిందనమాట. మేము 12 అవ్వకుండానే రూమ్‌కైతే వచ్చేసాము. వచ్చిన వెంటనే ఫ్రెష్ అయిపోయి ఇంకా బ్యాగులన్నీ కూడా సర్దుకొని బయలుదేరుతున్నాము.
అయోధ్య వచ్చి రామాయణి 2 సార్లు దర్శనం చేసుకున్నామండి. చాలా చాలా హ్యాపీ. సో చూడవలసిన ప్లేసెస్ అన్నీ కూడా చూసాము. మార్నింగ్ 7కి వెళ్ళాం కదండి రూమ్లో నుంచి. ఇంకా దశరథ మహల్, కనక మహల్, అలాగే హనుమాన్ టెంపుల్ చూసాము. రామయ్యను కూడా రెండోసారి దర్శనం చేసుకున్నాం. సో రూమ్కి అయితే వచ్చేసామండి. రూమ్కి వచ్చి ఫ్రెష్ అయిపోయాం. ఇప్పుడు టైం 12 అయింది. ఇప్పుడు ఇక్కడి నుంచి మేము లక్నో వెళ్ళాలి. కార్లో వెళ్ళిపోతాం. నిన్న లక్నో రైల్వే స్టేషన్ నుంచి కార్లో వచ్చాం కదండి, సేమ్ కార్లో ఇప్పుడు లక్నో రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోతాము. అక్కడి నుంచి 4 o'clock మాకు ఝాన్సీ వెళ్ళే ట్రైన్ అనమాట. సో ట్రైన్ ఎక్కితే నైట్ 11:30 ఆ టైం అవుతుంది మేము ఝాన్సీ వెళ్ళేసరికి. సో అయోధ్య సెకండ్ డే ట్రిప్ కూడా అయిపోయిందనమాట. సో దర్శనాలన్నీ చాలా బాగా జరిగాయండి. మేము అనుకున్న దానికంటే కూడా చాలా బాగా జరిగాయి. సో చాలా హ్యాపీ. అయోధ్య రావాలి, రామయ్యని దర్శించుకోవాలి అని అనుకున్నాను. కోరిక అయితే నెరవేరిందనమాట. సో ఇప్పుడైతే లక్నో వెళ్ళి ఇంకా ట్రైన్ అయితే ఎక్కుతాము. అయోధ్య యాత్ర చాలా బాగా జరిగిందండి. చూడవలసిన ప్లేసెస్ అన్నీ కూడా చూసాము. అయోధ్య వచ్చిన తర్వాత మనం మెయిన్‌గా చూడవలసిన ప్లేసెస్ ఇవే అనమాట. అంటే మీరు అయోధ్య వచ్చిన తర్వాత ఫస్ట్ సరయూ నదికెళ్ళి అక్కడ పుణ్య స్నానం ఆచరించి, అక్కడి నుంచి మీరు హనుమాన్ గర్హి దగ్గరికి వెళ్ళి హనుమాన్‌జీని దర్శించుకున్న తర్వాత మెయిన్ టెంపుల్ అంటే బాలరామయ్య టెంపుల్ దగ్గరకైతే వచ్చి బాలరామయ్యని దర్శించుకున్న తర్వాత దశరథ మహల్, కనక మహల్, నాగేశ్వర్‌నాథ్ ఆలయం, లతా మంగేష్కర్ చౌక్ ఇవన్నీ కూడా మనకి దగ్గరలోనే ఉంటాయండి. మెయిన్‌గా మనం ఇవి దర్శించుకుంటే ఇంకా అయోధ్య యాత్ర పరిపూర్ణమైనట్టే. చాలా తృప్తిగా అనిపించిందండి అయోధ్య యాత్ర. మేమనుకున్న దానికంటే కూడా చాలా చాలా బాగా జరిగింది. ఆ రామయ్య తండ్రి అనుగ్రహం, అనుమతి ఉంటే మరొక్కసారి అయోధ్య రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అయోధ్య నుంచి బయలుదేరాము. లక్నోకి వెళ్తున్నామండి. లక్నో రైల్వే స్టేషన్‌కి వెళ్ళిన తర్వాత తెలిసిందనమాట ట్రైన్ లేటు అని. ముందే తెలిసుంటే గనక ఇంకొంత టైం మేము అయోధ్యలోనే గడిపేవాళ్ళం. ఇంక అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రైను ఒక గంట, 2 గంటలు కాదండి. ఒక 5, 6 గంటలు లేట్ అనమాట. చాలా బోర్ అనిపించింది రైల్వే స్టేషన్‌లో కూర్చొని. ఇంక నేను ట్రైపాడ్ తీసుకొచ్చానండి. అసలు ఎక్కడ యూజ్ చేయలేదు. బ్యాగ్‌లో నుంచి బయటికే తీయలేదనమాట. అట్‌లీస్ట్ ఈ రైల్వే స్టేషన్‌లో అయినా సరే యూజ్ చేద్దాము అని ట్రైపాడ్‌తో ఈ విధంగా వీడియో అయితే తీశాను. ఇంకిక్కడ వెయిటింగ్ రూమ్‌లోనే కూర్చున్నామండి. ఒక 2, 3 అవర్స్. అసలు ఎంత బోర్ అనిపించిందో. పిల్లలైతే మాత్రం ఫుల్ ఆటలాడేసుకున్నారు. ఇక్కడంతా కొంచెం ఫ్రీగా, ఖాళీగా ఉందనమాట. వాళ్ళైతే చక్కగా ఆడుకున్నారు. ఇంక మేము ఆఫ్టర్‌నూన్ భోజనం ఏమి చేయలేదండి. టెంపుల్ దగ్గర ప్రసాదం తిన్నాం గదా! ఇంకా అదే అనమాట. ఇంక తర్వాత ఏం తినలేదు. ఇంక ఈవినింగ్ 5, 5:30 ఆ టైంకి ఇంకా స్టేషన్ బయట ఒక హోటల్ ఉంది. అక్కడ టిఫిన్ చేస్తున్నాము. మసాలా దోస తింటున్నామండి. అస్సలు బాలేదండి. ఆ చట్నీ గాని, ఆ సాంబార్ గాని, ఆ దోస గాని అస్సలు బాలేదనమాట. ఈ దోస కాస్ట్ 150 రూపీస్. 150 కూడా కాదనుకుంటా. 160 రూపీస్ అండి. అసలు టేస్ట్‌లెస్ అనమాట. ఇక్కడ ఫుడ్ అలాగే ఉంటుందిలెండి. ఆహ్, మన సౌత్ ఇండియన్ బ్రేక్‌ఫాస్ట్‌లు ఇక్కడ వీళ్ళు ప్రిపేర్ చేస్తారు గానీ, అస్సలు బాగోవు. మన సైడ్ ఉన్నట్టు అస్సలు ఉండవనమాట. తినలేము. నేనైతే సగం వదిలేసాననమాట. నాకైతే అస్సలు నచ్చలేదు. ఇంకా ట్రైన్ దగ్గరికైతే వస్తున్నాము. ట్రైను రెడీగానే ఉందండి. బట్ లేట్ అంట. ఏవో లైన్స్ అవి క్లియర్ అవ్వలేదంట. సో, చాలా లేట్‌గా అంటే 4:15కి మాకు కరెక్ట్ టైమ్ అనమాట. ఆఫ్టర్‌నూన్ 4:15కి బయలుదేరాలి. నైట్ 9:30కి బయలుదేరిందండి. అసలు ఎంత విసుగొచ్చేసిందో. వచ్చేటప్పుడు జర్నీ చాలా జరిగింది కానీ, ఇంక వెళ్ళేటప్పుడు అట్లా ట్రైన్ లేట్ అయింది గానీ, జర్నీ అయితే బానే జరిగిందిలెండి. ఇంకా ట్రైన్ లేట్ అవ్వటం వల్ల అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోయారండి. అందరూ వెళ్ళిపోయారనమాట వేరే ట్రైన్‌లు క్యాచ్ చేయడానికి. ఇంక మాకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి, మేము ట్రైన్‌లోనే వెయిట్ చేసాము. ఖాళీగా ఉండటం వల్ల ఏంటంటే, సాహితీ, సాత్విక్ ఇద్దరు హ్యాపీగా పడుకున్నారండి సీట్లలో. సో, మేమైతే అలా కూర్చునున్నాము. తెల్లవారుజామున 4కి ఝాన్సీ అయితే రీచ్ అయ్యాము. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం, మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.